హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్నేహ. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. టుడే స్నాక్ రెసిపీ మిరపకాయ బజ్జీ. సింపుల్గా క్రిస్పీగా ఈ మిరపకాయ బజ్జీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. నేను చెప్పేలాగా కనుక మీరు చేసుకున్నట్టయితే బయట దొరికే ఈజీగా స్ట్రీట్ స్టైల్లో మిరపకాయ బజ్జీని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. నేనైతే ఇక్కడ డార్క్ గ్రీన్ కలర్లో ఉండే మిరపకాయలను అయితే తీసుకున్నాను. ఈ మిరపకాయలకి స్పైసీనెస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. మీరు ఏ మిరపకాయలతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇందులో గింజలు తీయకుండానే మిరపకాయ బజ్జీని అయితే చేసి చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి 1.5 కప్ వరకు శనగపిండిని వేసుకోండి. శనగపిండిని జల్లించుకొని వేసుకోవాలి. ఈ బౌల్తో అయితే వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని కూడా జల్లించుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి వామును 1 టేబుల్ స్పూన్ వరకు ఇలా క్రష్ చేసుకొని వేయండి. అప్పుడే స్మెల్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపును యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను. అలాగే స్పైసీకి సరిపడే కారంని వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకోండి. అలాగే చిటికెడు వంట సోడా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేస్తూ పిండిని అయితే తడుపుకోవాలి. మీరు స్పైసీ ఎక్కువగా తిన్నట్టయితే కారంని యాడ్ చేసుకోండి, లేదా కారంని స్కిప్ చేసేయండి. ఇలా వాటర్ వేసుకొని ఇలా పిండిని మొత్తం అయితే బాగా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో అయినా హ్యాండ్స్తో అయినా కలుపుకోండి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి. చూడండి, నేను చూపించేలాగానైతే పిండి కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ముందుగా డీప్ ఫ్రైకి చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకొని ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ సిమ్లోకి పెట్టుకొని ఇలా మిరపకాయ బజ్జీలని వేసుకోవాలి. నేను ఇక్కడ మిరపకాయలో ఉన్న ఇత్తులను అయితే తీయడం లేదు, మీరు తీసైనా వేసుకోవచ్చు. ఇత్తులు ఉండడం వల్ల స్పైసీనెస్ కాస్త ఎక్కువగా ఉంటుంది. స్పైసీ ఇష్టపడని వాళ్ళు లోపల ఉన్న ఇత్తులను అయితే తీసేసుకోవాలి. ఇలా బజ్జీ వేసిన వెంటే తిప్పకుండా ఒక 2 నిమిషాల పాటు అలాగే ఉంచి ఇలా 2 వైపులా టర్న్ చేస్తూ బాగా కాల్చుకుంటే అంతే అండి, మిరపకాయ బజ్జీ అయితే రెడీ. చూడండి, ఇలా 2 వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి తీసేసుకోవాలి. చాలా సింపుల్ స్నాక్ రెసిపీ. నేను చెప్పేలాగా చేసుకుంటే కనుక మీకు బయట దొరికే స్ట్రీట్ లాగానైతే ఈ మిరపకాయ బజ్జీని అయితే టేస్ట్ ఉంటుంది. మరి మిస్ అవ్వకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకున్న తర్వాత మిగతా బజ్జీలని కూడా ఇలాగే వేసుకోవాలి. చూడండి, స్పేస్ ఉండేలా అయితే చూసుకోండి. వేసిన వెంటే తిప్పకుండా 1 నిమిషం పాటు అలాగే ఉంచిన తర్వాత 2 వైపులా టర్న్ చేస్తూ కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఈ బజ్జీలను అయితే బాగా కాల్చుకోండి. స్టవ్ సిమ్లోకి పెట్టుకొని కాల్చుకుంటే లోపల వరకు అనేది కాలుతుంది. పచ్చిదనం అనేది ఉండకుండా బాగా కాలుతుంది. అలాగే క్రిస్పీగా కూడా వస్తాయి. చూడండి, ఇలా మొత్తం కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. అంతే అండి, మిరపకాయ బజ్జీ అయితే రెడీ. చాలా సింపుల్ అలాగే టేస్టీ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.